ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మరి ప్రపంచమంతటా మారుమ్రోగి ప్రభువుని నమ్మకంగా ఆరాధించిన వారు ఉన్నారు. మరి శరీరరీతిగా సంతోషాన్ని వ్యక్తపరిచిన వారు కూడా ఉన్నారు. అయితే అట్టి వారందరిలో అయోగ్యులమైన మనం మరి రాత్రి తెల్లారుజామున 4:30 గంటల నుండి దరిదాపుగా 6:15 వరకు గ్రామంలో వీధిన మరి ప్రభువుని గురించి పాడుతూ అక్కడక్కడ ఆయా స్థలాలలో ఆయన నామమును గురించి ప్రకటిస్తూ మందిరానికి చేరుకున్నాం. మరలా ఈ సమయంలో ఈ పండుగ సందర్భమున దేవుని వాక్యాన్ని విని ప్రభువుని స్తుతించి ఆరాధించుటకు చేరి ఉన్న మీ అందరికీ లోకరక్షకుడు పాపుల విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ మీ అందరికీ నా యొక్క శుభ వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనముల వరకు అందరూ కలిసి చదువుకుందాం. అందరూ కలిసి మరి ఒకసారి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభు తన లేఖన భాగాన్ని మన వినికిల్లో ఫలించినట్లు చేయనుగాక. ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో 11వ వచనాన్ని మనం చూస్తే 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అత్యానందభరితులై వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. వాస్తవంగా పాపభారము, శాపభారము, మరణ భయము, నరకయాతన ఇవన్నీ మానవునికి సంతోషం కలగజేసేటివి కావు. పోగొట్టుకున్న సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ ఆ సంతోషాన్ని ఇచ్చు నిమిత్తము ఆయనను పాపుల రక్షకునిగా ఈ లోకానికి పంపినట్లు దరిదాపుగా మనందరం ఎరుగుదుము. మందిరానికి రాక దూరంగా వింటున్న వారు కూడా ఇది గ్రహించి అప్పుడప్పుడు ఈ మాటలు పలుకుతారు కూడా. ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమం అప్పుడు ఎవరు కూడా ప్రార్థనకు, ఆ చనిపోయిన వ్యక్తి ప్రార్థనకు రాకపోయినా, మందిరానికి రాకపోయినా, సహవాసంలో లేకపోయినా, యేసు ప్రభు నామమును విశ్వసించకపోయినా కూడా వాళ్ళు పలికేటటువంటి సపోర్ట్ లేక రిపోర్ట్ లేక వారు ఇచ్చే అప్లికేషన్ ఏమిటంటే, ప్రభు వచ్చింది పాపుల రక్షించడానికే కదా, మరి మీరెందుకు రారు అని ప్రశ్న. ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికే కదా అని. మరి వాళ్ళు ఎలా గ్రహించి మాట్లాడతారో తెలియదు, కానీ పాపులను రక్షించడానికి అంటే
అది ఆ రక్షణ కార్యం నీలో జరిగి ఉండాలి, ఆయన్ని అంగీకరించి ఉండాలి. అప్పుడే నీకు ఆయనకు సంబంధం, లేకపోతే సంబంధం లేదు. అట్లా అయితే ఆ నక్షత్రమును చూచి వారు ఆనందభరితులైరి అని 10వ వచనంలో మనం చదువుకున్నాం. అత్యానందభరితులైరి. క్రిస్మస్ అనగానే సంతోషం. రోమపత్రికలో దానము అని కూడా వ్రాయబడ్డది, కృపాదానము అని. ప్రభు యొక్క ఈవిని బట్టి కృపాదానము అని వ్రాయబడ్డది. తీయదులే కానీ ఈ నక్షత్రం ఎవరు అని మనం ఆలోచించి చూస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం తీసిన వారు చదవండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. ఈ నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. అలాగుననే మరి యూదా గోత్రము కూడా యాకోబులో నుండి వచ్చినట్టుగా మనం ఎరుగుదము. యూదా గోత్రం, యూదా అనగా స్తుతి అని. ఈ నక్షత్రము మనము బాగా పోల్చి చూస్తే ఈ 2వ అధ్యాయములో చూడండి, 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆ నక్షత్రము చూచినప్పుడు అది కనుమరుగైందో ఏమో, చూశాము అన్నట్టుగా అగ్గుపడిందేమో. కానీ ఇక్కడ హెరోదు రాజు దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్నకు హెరోదు, యెరూషలేము వారందరూ కలవరపడినట్లుగా 3వ వచనంలో మనకు బహు అద్భుతంగా అర్థమవుతుంది. అయితే అక్కడి నుంచి శాస్త్రులను, పండితులను పిలిపించి ఆయన ఎక్కడ పుడతాడు, ఏ రీతిగా అని తెలుసుకున్న తర్వాత హెరోదు వారితో చెప్పింది ఏమిటి అని అంటే 8వ వచనం, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే, అవును, నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి, అవును, వారిని బెత్లెహేమునకు పంపాను. ఇంకా వారు రాజు మాట విని బయలుదేరి పోతుండగా, అవును, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. ఈ 2వ అధ్యాయం 2వ వచనంలోని యొక్క ప్రస్తావన ఈ 9వ వచనంలో కూడా కనబడుతుంది. తూర్పు దేశపు, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు నడిచిన నక్షత్రము. నిలిచిన నక్షత్రము కాదు. బైబిల్ గ్రంథంలో దారి తలిగిన నక్షత్రాలు ఉన్నాయి, తరువాత అప్పుడప్పుడు ప్రకాశించే నక్షత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈ నక్షత్రము వారిని దారి తొలగించకుండా మొదటి మాదిరి ఇప్పుడు ఆ శిశువు ఉండిన చోటుకు ముందుగా ఆ నక్షత్రము వారిని నడిపించింది, వారికి నడిచింది తోడుగా. నడిచిన నక్షత్రము. మనం ఒకసారి ఆదికాండం 7వ అధ్యాయాన్ని కనుక గమనించి చూస్తే, ఆదికాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. 7:18. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను.
వాళ్ళు అమ్మలేదా బాబు? వాళ్ళు ఆడినని ఇస్తారు. ఇక్కడ ఓడ ఎక్కడ నడిచింది? నీళ్ళ మీద నడిచాను. నీళ్లు దేని మీద ఉన్నాయని ఆలోచిస్తే భూమి మీద ఉన్నాయి. భూమిలో నుండి ఊటలు పైకి ఉబ్బికొచ్చాయి, ఆకాశ తూములు తెరవబడ్డాయి. ఆ నక్షత్రము నడిచెను అనే మాటను మనం చూస్తున్నాం. నక్షత్రము నడిచెను, ఓడ నీళ్ళ మీద నడిచెను. నక్షత్రము యాకోబులో ఉదయించెను. బాగా సావధానంగా వినాలి మీరు. ఈ ఓడలోనికి ఎన్ని నక్షత్రాలు పోయాయి? ఓడలోనికి ఎన్ని నక్షత్రాలు పోయినాయి? బాగా చూడండి. 7వ వచనం చదవండి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఎవరెవరు? నోవాహుకి ఎంతమంది కుమారులు, కోడళ్ళు? 6. భార్య వాళ్ళ తల్లిదండ్రి 2. ఎన్ని నక్షత్రాలు? ఈ ఓడ ఎవరి కొరకు నడిచింది? రక్షణ ఓడ. రక్షణ ఓడ. ఇక్కడ మనము 7వ వచనం చివరిలో చూస్తే ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రవాహ జలములు. అగ్ని అయినా మనిషిని ఆహుతి చేసేస్తుంది, కాల్చేస్తుంది. నీళ్ళైనా కూడా మనుషులను నాశనం చేసేస్తాయి. నక్షత్రము నడిచెను. మనం ఇంకా ఆలోచించి చూసినట్లయితే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. 5:22. ఎవరితో నడుచుచు? కుటుంబం ఉన్నది, సంసారం ఉన్నది, భార్య పిల్లలు ఉన్నారు. దేవునితో నడుచుచు. ఇదొక నక్షత్రమే. దేవునితో నడుచుచు. మనం ఇంకా ఆలోచన చేస్తే 23వ వచనం చదవండి. అవును. హనోకు దేవునితో నడిచిన తరువాత, చాలు, దేవునితో నడిచిన తరువాత. నేను చాలా వరకు పల్లెలు తిరుగుతున్నప్పుడు ప్రసలినలో కూడా వాక్యం మాట్లాడితే అంత ఖచ్చితంగా చెప్తే ఎవరు నడుచుకుంటారబ్బా అనే సనుగులు చాలా వినబడుతున్నాయి. శరీర రీతిగా తండ్రులమైన మనము, తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలకు మనం ఎంత చేతగాని వారమైనా వారికి భారమైన బరువులైతే ఏ తల్లిదండ్రి కూడా పెట్టరు భారమైన బరువులు. ఇది మనం ఎరుగుదుమో. మరి ఆయన ఎలా పెడతాడు? ఆయన పెట్టడు. ఈ ప్రజలు విశ్వాసము ఉంచక, వాక్యము వినుటకు రాక, నడుచుకోలేక ఇవన్నీ సనుగుతారు. ఇశ్రాయేలు ప్రజలే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత సనిగారు. మరలా ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మనము వెనక్కిపోదామని తలంచారు. ప్రియులారా, ఆ నక్షత్రము నడిచెను అనే మాటను మనం చూసాం కదా. యూదా పత్రిక తీయండి.
17వ వచనం. తమ అవమానమును మురుగు వెనక్కి వారే ప్రచండమైన అలలుగాను మార్గం తప్పు తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు భద్రము చేయబడి ఉన్నది. మార్గము తప్పి నోవహు కాలములో సర్వలోకము మీద నేరస్థాపన చేశాడు ఆ కుటుంబం ద్వారా. చాలా విచిత్రం అనిపిస్తుంది ఆ మాట. హెబ్రీ 11:7 వచనం చూడండి, ఎంత మంచి మాట అక్కడ. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరిక చేయబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన లోకము మీద నేరస్థాపన చేసి ఆగు. ఆ మాట ఎంత బాగుందండి. మొత్తం ఆయనకు పిల్లలు ఎంతమంది? 3. కోడన్లను కలుపుకొని మాట్లాడుకుందాం. వాళ్ళది కూడా సమస్య కదా, కోడన్లది. కుటుంబంలో కోడన్లది కూడా సమస్యనే, కొడుకులది సమస్యనే. మరి 6 మంది ఉండి ఒక్కొక్కరు ఒక రకంగా, ఒక జంట ఒక రకం. మనందరం కుటుంబాలు కలిగిన వారమే. అన్న బాగా వినాలి, మనందరం కూడా కుటుంబాలు కలిగిన వారమే. నోవహు వలె కుమారులు ఉన్నారు, కోడన్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మనం కూడా కుటుంబాలను కలిగిన వారమే. నోవహు వెంబడించిన ప్రభువునే మనం కూడా వెంబడించాం, విశ్వసించాం. అతడు ఎవరి మీద నేరస్థాపన మోపాడు? ఎంత తొందరగా చెప్పేదానికంటే ఒక నిమిషమైనా ఆలోచించి పలికేది చాలా బాగుంటుంది. ఒక కుటుంబము అప్పటి తరములో, ఈ తరములో అన్నాడు. 7వ అధ్యాయం మొదటి లైన్ చూస్తే, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనము, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవుగా చాలు. నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట. దేవుని సాక్ష్యము చాలా విలువైనది, ఘనమైనది, యోగ్యమైనది. నోవహు అనగా నెమ్మది. నోవహు అనగా నెమ్మది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు కదా, తీయదులే కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, నా శాంతినే మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను. శాంతి అనగా సమాధానం లేక నెమ్మది. ఆ నక్షత్రము వారికి మీదుగా నడిచెను. ఆ శిశువు ఉండిన చోట ఆగిపోయింది. వారు ఆ నక్షత్రమును చూచి, మత్తయి 2:10 ఆ చివరి వచనం అక్కడ, వారు ఆ నక్షత్రమును చూచి, అమ్మాయి బాగా వినండి ప్రియులారా, యూదా పత్రికలో మనం చూసినట్టుగా 13వ వచనంలో మార్గము తప్పి తిరిగిన చుక్కలు, మార్గము తప్పి తిరిగిన నక్షత్రాలు. కయ్యను మార్గము తొలగిపోయాడు. ఆది కుటుంబంలోనే, మొదటి క్రైస్తవ కుటుంబంలోనే కయ్యను మార్గము తప్పిన నక్షత్రంగా ఉన్నాడు. మనం అలాగున ఆలోచిస్తూ చూస్తే నోవహు నెమ్మదిగానే ఉన్నాడు. కానీ ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసము తాగి 3 కుమారుల్లో ఒకరిని శపించినట్టుగా మనం చూస్తాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడగలిగితే బహాటంగా ఏసేపు మాత్రము ఎవరికి దొరకకుండా ముందుకెళ్ళిపోయినట్లుగా మనం ఎరుగుదాము. కొర్నేలుని గురించి కూడా చూస్తే నీతిమంతుడు అని వ్రాయబడ్డది, ప్రజలందరికీ బహు ధర్మం చేసిన వాడు అని.
ఈ సాయంకాలం మందు రోజు వింటున్న మాటల వల్లే కాక ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెడితే ధన్యులవుతారు. ఈ 2024 లక్షణాలను మరలా 2025కు నువ్వు తీసుకొని పోతున్నావు అంటే కూడిక జరిగింది కానీ కార్యం జరగలే. ఎవరి కార్యము? దేవుని కార్యం. కూడిక జరిగింది, పాటలు పాడారు, వాక్యం కూడా ప్రసంగించబడింది. కూడిక జరిగింది కానీ కార్యం జరగలే. ఎవరి కార్యం జరగలే? దేవుని కార్యం. దేవుని కార్యం ఏమిటి? ఆ నక్షత్రమును చూసి వారు అత్యానంద భరితులేరు. ఆ నక్షత్రము నీవే. ప్రియులారా, 8 మంది ఆ తరములో నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశించారు. నిరంతరము ప్రకాశించారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. గట్టిగా చదవాలి బాగా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఇక్కడ ఆగాలి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం కనుక చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. చాలు. నోవహు నీతిమంతుడు. తన కుటుంబంలో తన కుమారులను తన కోడళ్లను దేవుని వైపు త్రిప్పినటువంటి వాడు నీతిని అనుసరించి. ఇక్కడ మనకు ఒక గుర్తింపు స్పష్టంగా కనపడుతున్నది. మన కుటుంబాలలో మనము తండ్రులమే అన్న, తల్లులు అమ్మ. మన కుటుంబంలో కూడా మనము తల్లిదండ్రులమే. మన పిల్లల వలె నోవాహు మాదిరిగా ప్రయాసపడిన రీతి ఉన్నదా? వారు నిరంతరము ప్రకాశించెదరు అనే మాట ఉన్నది. అక్కడ ఉన్నదా? అదే వారు నక్షత్రము వలె ఎట్లా ప్రకాశించెదరు? ఆది కాండములో ప్రకాశించిన నక్షత్రాలు వారి విశ్వాసమును బట్టి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 7వ వచనంలో ప్రస్తావనకు వచ్చింది. యోబును గురించి మనం ఇంకా ప్రత్యేకంగా ఆలోచించగలిగితే, కుటుంబ విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వాడు. చూడండి, తల్లులకు నేను చెప్తున్నా, మన పిల్లలకు ఏమి చేసినా ఎంతసేపు ఉన్నా లోక పద్ధతులు మాత్రం నేర్పిస్తాం కానీ పరలోకపు పద్ధతి, ఇహ సంబంధమైనది శాశ్వతము కాదు. నువ్వు ఏమి ఆలోచించినా, ఏమి ప్రేమించినా, ఫ్యూచర్ అని చెప్పినా ఇది అర్ధాంతరహితంగా ముగిసిపోయేటిదే. స్థిరమైనది ఇక్కడ మనకు లేదు. యోబు తన పిల్లల విషయమై పాపము చేసిరేమో అని అరుణోదయమున లేచి వారి నిమిత్తము బలులర్పించేవాడు. ఊజు దేశంలో యోబు నక్షత్రము వలె ప్రకాశించాడు. నేను చెప్తున్న మాట గమనించండి. నేను ముందు పెద్దలకు కూడా చెప్తున్నా, మనం ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని కాదు చూడవలసింది. ఇప్పుడు సపోజ్ ఇమాను ఉన్నాడు. ఇమానుని చూసి ఇమాను పేరు మీద ఎంతమంది బాప్టిసం పొందారండి? దానిలోనా అద్దాలది. ఇప్పుడు ఆదాం ఉన్నాడు. ఆదాం పేరు మీద ఎంతమంది బాప్టిసాలు పొందారు? ఏసమ్మ ఉంది. ఏసమ్మ పేరు మీద ఎంతమంది బాప్టిసాలు పొందారు? మాటలు లేవా మీకు? అరే, ఇప్పుడు సుందరాజన్ ఉన్నాడు, ఎత్తు పొడుగున్నాడు. ఇతనైతే బాగుంటాడని అతన్ని చూసి అతని పేరు మీద బాప్టిసాలు పొందిన వాళ్ళు ఎంతమంది? అని నీ పేరు మీద ఎవరైనా బాప్టిసాలు పొందిరా? ఎందుకు రక్షణ కార్యము జరగడం లేదు? మన నుంచి ఫలభరితమైన జీవితం లేదు అంటే మనం ఎదుట ఉన్న వ్యక్తులనే చూస్తున్నాం కానీ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచట్లేదు. పాడే వరకు ఆయన, ప్రార్థించే వరకు ఆయన, బోధించే వరకు ఆయన, ఇక లేచిపోయిన తర్వాత మనదే. యోబు అలాగూ చేయలేదే. చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయము
పట్టేదేదో గట్టిగా స్టార్ట్ చేయాలి. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఆ. ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. ఇది మండుచున్న దీపము, ప్రకాశించుచున్న దీపము, మండుచు ప్రకాశించుచుండెను. యోహాను సువార్త 5:35 చూడండి ఒకసారి. అది అలా ఉంచుకో. ఏబు గ్రంథమ్మ తీయాలి. యవనస్తులు చదువు. యేసేపు తబల ఒకటేనా? యోహాను సువార్త 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? నిత్యము వాక్యము చెప్పేది ఏమిటంటే బలిపీఠమును సూచించేది ఏమిటి అని అంటే బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు. అంటే హృదయం అనే మన బలిపీఠములో, హృదయం అనే ఈ మందిరములో వాక్యము చల్లబడిపోయింది అంటే నువ్వు మనుషులను చూస్తున్నావు. ఎంతసేపు ఉన్న ఎదుటి వ్యక్తులనే ఎంతసేపు ఉన్న ఎదుటి వ్యక్తులనే చూస్తున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని మర్చిపోతున్నావు. నోవహు తన కుటుంబమును చూశాడు, యోబు తన కుటుంబమును చూశాడు, కొర్నేలు తన కుటుంబమును చూశాడు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? పొద్దుమూకులు ఎవరిని చూస్తున్నావు? ఇంకో మాట నేను చెప్పగలుగుతున్నా, ఎంతైనా మేము మేలు కదా అనే వాళ్ళకి ఇక్కడ ఎవరైనా ఉంటే మేము ఎంతైనా మేలు అనేటోళ్ళకి యేసుప్రభు కంటే కొంత మేలు సరిపోతుందా? పొద్దున 10కి పోయి 11కే వస్తే సరిపోతుందా నీకు కూలి? మాట్లాడరు మీరు, నాకు తెలుసు మీరు మాట్లాడరు అని. పొద్దుగా మాట్లాడరు, రేపింగా మాట్లాడరు. బలమైన భోజనం కదా చేసుకుని ఉండేది పండగ పేరు మీద. ఎదుట ఉన్న వ్యక్తులను నువ్వు చూస్తూ ఉండినట్లయితే నీ కుటుంబం ఎంత నాశనములో ఉన్నదో నువ్వు గ్రహించలేవు. అది గురిడితనం. నువ్వు భూ సంబంధమైన జ్ఞానంలో ఉన్నావు. నోవహు భూ సంబంధమైన జ్ఞానంలో లేడు, పర సంబంధమైన జ్ఞానములో, పైనుండి వచ్చు జ్ఞానములో. ఆదికాండము 6వ అధ్యాయం 9లోనే నోవహు నీతిపరుడని వ్రాయబడి ఉన్నది. 7వ అధ్యాయం 1వ వచనములో దేవుని ద్వారానే సాక్ష్యం పొందాడు. చదవండి మళ్ళా 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో చాలు అన్న బాగా గమనించండి. కొందరు తమ కుటుంబాల విషయం నలిగేవారు ఉన్నారని చెప్పక నేను మానను. తమ కుటుంబాల విషయం కొందరు నలిగేవారు ఉన్నారు బయట చెప్పుకోక. నీతిమంతుడైన దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే కీర్తన 11:7 చూడండి. తీసుకొని కీర్తన 11:7 యెహోవా నీతిమంతుడు, ఏమిటిని ప్రేమించేవాడు? నోవహుని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. నోవహు కూడా ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని పిల్లలకు తమ నీతిని, తమ కోడళ్ళకు తమ నీతిని. యోబు కూడా నీతిమంతుడైన దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ నీతి ఆయన హృదయంలో మండుచు ఉన్నది. అది ఆరిపోకూడదు. మీ దీపములు వెలుగుచుండాలి. నడిచే శక్తి నీకు వస్తుందంటే వాక్యము ద్వారా శక్తి నీకు రావాలి. వాక్యము మండుచున్నది. మొన్ననే చదువుకున్నాం కదా మనము. ఏమని? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు ఓర్వగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? అటుకు చాలు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అంటే కంసాలి దగ్గర పొయ్యిలో ఏముంటుందండి? 24 గంటలు అది మండుతూనే ఉంటుంది. ఎనీ టైం కొందరు ఇళ్ళల్లో పొయ్యిలో బాగా పొయ్యిలేసి చెత్త, నుగ్గు, నుసి అంత పెట్టుకుని ఉంటారు. కుండలోన నీళ్లు పోసి పెట్టింటారు. ఎవరైనా నీళ్ళు అడిగితే టక్కున తోడి పోసుకోవడానికి. అది ఇంకా మండుతూనే ఉంటుంది. పొలానికి పోయి వచ్చినా కూడా రాత్రి వరకు ఆ అగ్ని ఇట్ట గెలిగితే అట్టగట్టుకొని ఉంటుంది ఎర్రగా.
గనులలో బొగ్గు కదా ఎర్రగా గాలినట్టుగా. కంసాలి అగ్ని వంటి వాడు. అగ్ని మండుతూ ఉన్నది ఏబు హృదయములో. ఆయన హృదయములో నుంచి తమ పిల్లల కొరకు ఆయన హృదయం మండుతూ ఉన్నది. నోవహు హృదయంలో మండుతూ ఉన్నది. అందుకొరకే ఆనాటి కాలంలో నోవహు కుటుంబం మాత్రమే రక్షణ పొందినట్టుగా మనం చూడగలం. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వచ్చిరి. వారు దాన్ని చూసి ఏమైరి? గట్టిగా చెప్పాలి, ఏమైరి? అత్యానందభరితులు. అత్యానందం. లూకా సువార్త 2:10 కనుక చూడగలిగితే, లూకా సువార్త 2:10, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఆగండి, నేను అంటాను, ఎవరైనా చెప్పచ్చు, మీరు చెప్పే మాటలకు నేను సరిపోను, కానీ ఎవరైనా చెప్పచ్చు, యేసు ప్రభువు సాధారణ సంతోషాన్ని తెచ్చాడా? అది చెప్పే వరకు, మన నోటి వరకు, మన పెదవుల వరకు ఉండగలిగితే అది మనకేం క్షేమం కలగజేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మహానందం ఏదో నీ ఇంట్లోనూ, నీ ఇరుగు పొరుగు వారి మధ్యను, బయటను, లోపలను, అది అందరినీ ఆనందం వ్యక్తం చేయాలి. మహా సంతోషకరమైన సువర్తమానము. ఒకసారి మనం ఆలోచన చేస్తే, జక్కయ్య సంగతి పదే వింటున్న వారం కూడా, ఇది సండే స్కూల్లో చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. అయితే అందరూ సనుక్కున్నారు, ఎవరింటికి పోయినాడని. అట్లనా పేరు పెట్టా అన్న? జక్కయ్య ఎవరింటికి పోయాడు? పాపి 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 పాపి. చూడండి, ఆ మాట కనబడితే చూడండి. లూకా 19 వచనం చెప్పమ్మా. 7వ వచనం, అది కూడా గట్టిగా చెప్పాలి మరి. ఎంతమంది అందరంటే? ఆ ఎరుకో ప్రజలంతా, ఆ పరిధిలో ఉన్న వారంతా అందరు అది చూసి, అవును, మీకు ఇంకా ఒక మాట తెలుసో తెలియదో, చదివి ఉండవచ్చు, విని విడిచిపెట్టి ఉండవచ్చు, చెప్తే జ్ఞాపకం ఉండవచ్చు. మీ బోధకుడు ఎవరెవరితో కలిసి భోజనం చేస్తాడు? మీరు ఉండాలి, చెప్పుదురు కానీ అట్లే ఉండండి. మీ బోధకుడు ఎవరెవరితో కలిసి? పాపులతోనూ, సుంకరులతోనూ. ఎవరైనా జక్క ఇంటికి పోయింది ఎవరు? నీవు కొన్ని కట్టుదిట్టాలు పెట్టుకున్నావు. యేసయ్య విధించనది నువ్వు విధించుకుంటున్నావు. పత్రికల సంగతి ఆలోచిస్తే, విద్యావిహీనులైన వారు ఆ వాక్య భాగములు, పౌలయ్య రాసిన వాక్య భాగములు అర్థం కాక తక్కిన లేఖనములను అపార్థం చేసినట్టుగా వంకరగా అనే మాటలు ఉన్నాయి పేతురు పత్రికలో. ఇప్పుడు చూసేదొద్దు. నేను పాపులను పిలువవచ్చుతని ఓ నెల నుంచి పాపుల రక్షకుడు అని మొత్తుకుంటూనే ఉన్నాయి టీవీలు, వాట్సాప్లలో, ఆయా సభల ద్వారా. ఆయన పాపుల రక్షకుడు. రైట్, ఓకే. నువ్వు పాపము నుండి రక్షింపబడిన తర్వాత నువ్వు ఎవరిని ఆశ్రయించుకుంటున్నావు? యేసు ఎవరిని ప్రేమిస్తున్నాడో నువ్వు వారిని ఆశ్రయించుకుంటున్నావు. నీలో రక్షణ కార్యం ఎలా జరిగింది? నేను మీకు రియల్గా చెప్పాలంటే, ప్రాక్టికల్గా ఒక సండే రోజు చూపించాను. ఇద్దరు అమ్మాయిలను పెద్ద బైబిల్ పట్టించి, ఇద్దరు ఎదలో పెట్టుకునే తిరుగుతున్నారు. ఈమె ఇటు పోతుంది, ఆమె ఇటు వస్తుంది, ఈమె ఇటు పోతుంది, అటు వస్తుంది. ఇక పురుషుల సంఖ్య వరకు కూడా చూస్తే, ఇక ఏందో రక్షణ వీళ్ళది కావచ్చు, పరలోకమే వీళ్ళది కావచ్చు, రక్షకుడే వీళ్ళది కావచ్చు. ఇక పక్కనోడు ఎవడైనా కనబడితే వాడిని ముట్టేదే లేదు. కుష్టు వ్యాధి ఉన్నోళ్ళు ఎవరిని తగలరండి. ఇట్లటోళ్ళంతా కుష్టు వ్యాధి ఉన్నోళ్ళే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాధి నాకు వస్తే ఎట్టనో అనేటోడైతే సర్దుకుంటాడు. ఈరోజు టీవీలో నేను వారం నుంచి వింటున్నా,
ఇమ్మానుయేలు మనకు వచ్చాడు, ఇమ్మానుయేలు వచ్చాడు. నాకు ఆ టీవీలో గట్టిగా చెప్తుంటే నన్నే పిలిచినట్టుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు భాషాంతరమున తోడని అర్థం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నేను చెప్పగలుగుతున్నా, యేసయ్య కంటే నువ్వు ప్రత్యేకమైన వాడవేం కాదు. యేసయ్య కంటే ప్రత్యేకమైన వాడవేం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి, ఇంకో మాట అండి, మత్తయి సువార్తలోనే పెరుగుదుమా అన్నారు. ఏమిటిని? మీరు మాట్లాడాలి. ఇప్పుడు అయ్యా నువ్వు ఇట్టింది మంచి ఇత్తనం కదా, మేము పోయి చూస్తే గురుగులు మలిచినాయి కదా, మరి నీకు ఇష్టమైతే మేము పోయి వాటిని పెరుగుతాము అని అంటే, ఆ రెండింటిని కలిసి చూడండి. ఆ మాట వచనం చదవండి, ఒక నోటితో చెప్పుకునే దానికి బదులు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29. ఏముంది చదువు? చదవండి ఎవరో ఒకరు. అందుకతడు గురుగులను కూడా పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ. అమ్మాయి ఆ ట్యూన్కి గట్టిగా చదవాలి నువ్వు. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. చదువు దాని లేనమాట. కోతకాలం వరకు రెండింటిని కలిసి. ఆ ఉందా అమ్మ? ఆ ఉందా? ఆ రెండింటిని అని ఉందా లేకపోతే? రైట్, చదువు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. రెండంటే ఏటేటివి? ఆదమన్న చదువు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. ఆ రెండంటే అవి యాడున్నాయి? అవి పొలంలో ఉన్నాయి. పొలం దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. నువ్వేం చేస్తున్నావు? అందుకే రక్షణ నువ్వు పొందిన రక్షణ అంతా అడ్డుకట్ట వేసి నిలబెట్టుకుంటున్నావు. పొర్లి పారడం లేదు. మిక్కుటమైన ప్రేమ అని, నిష్కపటమైన ప్రేమ అని ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఆగా 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 ఇప్పుడు ఇంకొకటి తెలుసా మీకు? ఒకడు విత్తుచుండగా ఒకటి ఎన్నంతలు ఈ పండ్లన్నా కింద పెట్టండి, ఆ పప్పర్మెంట్లన్నా కింద పెట్టండి. గట్టిగా చెప్పనీకి రాదా మీకు? అది దరిద్రం, పెద్ద దరిద్రం, సైతానికి సంతోషం. నన్ను అప్పుడే చేయి ఇట్లాంటివి కదా. ఇప్పుడు బలమున్నోడు ఏం చేస్తాడంటే ఇట్లా అంటాడు అంతే. ఎట్లా అంటాడు? ఇట్లా అంటాడు అంతే. నేను వద్ద ఉందిరా అని అంటారు. అరే ఏండ్ల తరబడి, ఇది 70 ఏండ్ల సంఘం దరిదాపుగా, నేను వచ్చే 30 ఏండ్లు అయితే మీరు ఇంకా నోట్లోనే పిల్లల తీరు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు 30 అంతలు, ఎన్నంతలు, ఇంకా ఇంకా ఈ ఎన్ని రకాలు? ఇవి యాడున్నవి? నువ్వు ఊకుండానా? నువ్వు ఊకుండు, మా వాళ్ళకి అర్థం కాదు ఈడ. ఇప్పుడు ఈ 3 రకాల ఇత్తనాలు యాడున్నాయి? పొలం అంటే దేనికి గుర్తు? నేను అడుగుతాను మిమ్మల్ని, ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు? చేతులు పొలాలు ఉన్న వాళ్ళు, గుత్తగా చేసినా సరే, సొంతం చేనులు ఉన్నా సరే. రైట్, బుడ్డలు ఇత్తినారు అనుకుందాం. ఎక్కువ చెట్లు 30 కాసినాం, కొన్ని చెట్లు మాత్రం 100. ఇక తదిమా విడిచిపెట్టి ఇవి మాత్రమే తెచ్చుకుంటాడా? నేను మిమ్మల్ని అడిగేది. సల్మాన్, ఆ పిల్లలు ఎవరు? ఏయ్ డేయ్ డే, అక్కడేం చూసావురా? మీకు బాగా అవగాహన లేదు. నువ్వు రక్షణ పొందావు కానీ అవగాహన లేదు. ఏ అవగాహన? ఒక ఆత్మను నేను రక్షించాలి అన్న అవగాహన, ఆలోచన లేదు. వాడు సరిగలేడు.
ఇప్పుడు 100 ఒక సెట్ కాసిందంటే 30 అంటే అది తక్కువ, అది సరిలేదు కదా. వాక్యము మాట విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఈ ఉపమానం చెప్పినని స్టార్ట్ అవుతుంది. చూడండి. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. 24 31 అందరు చూడండి. పరలోక రాజ్యము ఒకడు. అక్కడ కాదనా, గురువుల కాటికి రావాలంటే మనం 24 నుంచి రావాలా. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము ఇచ్చిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఎన్నింటిని కలిసి ఎలుగనీయుడి. ఎవరి మాట చెప్పింది? ఆ యజమాని ఎవరు? చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి రండి, చదవండి గట్టిగా. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఉపమానాల ద్వారా బోధించడం. అయితే నువ్వు 30 ఏండ్లు 40 ఏండ్లు 25 ఏండ్లు అయింది ప్రభువుని నమ్ముకొని. అసలు ఈ పండుగనే ఎందుకు పుట్టినాడంటే ఎక్కడ ఆ సందు చూసినా ఇదే కేక వినబడుతుంది. ఎవరిని రక్షించుటకు పుట్టాడు? మీకు గట్టిగా అయితే చెప్పనీకి రాదు. ఇవాళ మీరు తిన్నారా లేదా, పండుగ చేసినారా లేదా? ఇప్పుడు కనీసం నెల నుంచండి ఈ క్రిస్మస్ పండుగనే ఆయన ఎందుకు పుట్టాడు చెప్పండి. మీకు అర్థమైన భాషలో నా కొరకు చెప్పొద్దు, నా వరకు చెప్పొద్దు, నేను అడిగినందుకు చెప్పొద్దు, నీకు తెలిసిన రీతిగా చెప్పు. ఆయన ఎందుకు పుట్టాడు? అరే నువ్వు ఇట్లా అనకుండా ఉంటే నువ్వు చెడిపోయి అందరిని చెడగొడతావు చెప్పింటాను. ఒకటని చెప్పేకి రాదా నీకు బల్లోనే? ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని మొదటి యోహాను పత్రికలో ఉన్నది. ఆమె యొక్క కుమారుని కరుడు మత్తయి 1:21 ఏమని ఉన్నది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదారును. ఇంకా ఇంకో కన్యక గర్భవతి అయి కుమారుని కరును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. సరే ఇప్పుడు రెండింటిని కలిసి ఎదిగినీయుడి, రెండింటిని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒక కుటుంబం ఉన్నది, అన్నీ ఉన్నాయి కుటుంబాలు, నేను అర్థమయ్యే చెప్తాను. దానిలన్నా జయమ్మ ఇద్దరు భార్య భర్తలు మందిరానికి వస్తున్నారు. ఆయన సంఘ పెద్ద. ఆయన పోల్చుకుంటే అందరిని అలాగే లెక్కేసుకోండి. మరి వాళ్ళిద్దరు ఇక్కడ వస్తున్నారు, కానీ ఇక రాజ్ మనోహర్ ఆయన భార్య కనపడుతున్నారు, తదిమ వాళ్ళు కనపడరు. ఏం మాట్లాడనీక లేదు, కానీ సహిస్తున్నావు కదా, సహించాల్సిందే కదా. రోషం వచ్చినప్పుడు యా తండ్రి అయినా యా తల్లి అయినా ఫోరఫో నువ్వు నాకు ముట్లేవు అనుకుంటా, చచ్చిపోయినాడు అనుకుంటా. తల్లి అంటది, తండ్రి అంటాడు, సహించాల్సిందే. మరి కుటుంబంలో సహించే నీవు బయట ఎందుకు సహించవు? కుటుంబంలో సహిస్తున్నావే. ఇప్పుడు చిటికినేలకు పుండయిందబ్బా, ఏదన్నా తగిలితే శరీరం అంతా బాధ అవుతుందా, దీనికి ఒక్కటే బాధ అవుతుందా? అరే ఇది వెళ్దాం మీకు ఇంత అలకాగా. చిటికినేలకి పుండైంది. చిటికినేలు అంటే మీకు అర్థం కాదేమో, దుబ్బేలు బటికినేలు, దీనికి పుండయింది. దీనికి ఏదైనా తగిలింది అనుకోండి మనం పని చేసేటప్పుడు, దీనికి ఒక్కటే నొప్పే. ఏమంటాము అంటే ఈడ తగిలింది, ఇట్లా భుజాలు తీసుకొచ్చి తేలు కుట్టింది అనుకో, ఏమంటాము? అట్లేనా తేలు కుడితే అనేది? ఎవరిని ఈ దుబ్బేలకి నడిమేలు గుట్టేది అనుకో, ఇది ఎదిరించేదానికి ఈ భుజాలు అనడము, ఇట్లా అనడము. దానిలో 4:30 పోయింటే ఉత్తపాయలు మోసుకొని వస్తే ఆడ పారేసింటే లావుండ మంచి ఏంటి కదా, ఏమో బోబెడితే కదా పాపం. బక్క సిక్కని చెమటలు కారుతుంటే ఒరే సజీవా, ఒరే ఇమ్మాను, అయిపోయారా నా పని చెమటలు కారుతూ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, కుటుంబంలో సహిస్తున్నావు. ఈ ఏలుకు బాధ అయితే, ఈ ఏలుకు నొప్పి అయితే శరీరం అంతా భరిస్తూనే ఉన్నావు. దీన్ని గొడ్డి దాసే దీన్ని నరికేస్తున్నావు. ఎంతమంది రండి నరికేసేటోళ్ళు?
చాలా లోతైన భావం అండి. పై మెతుకులు పట్టుకుంటే కుదిరేది కాదు ఇది రక్షణ మార్గము. అందుకొరకే సంఘం అభివృద్ధి కాకుండా ఉన్నది, అందుకొరకే క్షేమం పొందకుండా ఉన్నది, అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం లేదు, కార్యం చేయడం లేదు. పెద్దల అనుభవం వ్యాఖ్యానకర్తలు చెప్తారు, నోవహు ఒక్కడు ఎన్నేళ్ళు సువార్త బోధించాడని ఓడను కట్టుకుంటా 120 ఏండ్లు సువార్త చెప్పినాడు. ఎంత ఓపిక ఉండొచ్చు, ఎంత ఓపిక ఉండొచ్చు. ఎంత వాన వస్తుందంటివి, వరదలు వస్తుందంటివి, ఆపద్దు నుంచి కడతావు, ఇంకా నీకు తిక్కబట్టిదా? నిన్ను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించి రావాలి, అటైతే కుదురుతుంది. ఎంతమంది నేరును నోవహు ఓడా నేటికి చూడా, నోవహు ఓడా నేటికి చూడా, నమ్మిన వారే మైరి నమ్మని వారే మైరి, నమ్మిన వారే రక్షింపబడిన నీవు అన్నా తమ్ముడా, రక్షింపబడిన నీవు నీ కుటుంబీకులు ఏ రీతిగా ఉన్న సహిస్తావు, కానీ బయట వాళ్ళని సహించవు. ఎందుకు నీకు అంత ఆయాసము? అమ్మా, కుటుంబీకులను సహిస్తావు కానీ మా అమ్మ అప్పుడు బాగా తిరుగులాడుతుండే, ఇటు కూడా వస్తుండే. ఎన్నో కాళ్ళు అంటే 1, 2, 3వ కాళ్ళే. ఆ పాప ఎన్న అవుతుందేమో నాకు తెలియదు. ఎన్నడూ మాట్లాడింది కాదు, బోబెట్టింది కాదు, చేసింది కాదు. తుంగభద్రలో ఉంటే జ్వరం వచ్చేదని తెలిస్తే ఏటకమ్మ ఫతం అంటే పిల్లని చూసి వస్తానప్ప, చిన్న పాపనే పెద్ద పాపనే క్వాలినే. ఎవరు ఆ పాప అంటే ఎమ్మెల్యేమ్మ. ఎన్నడన్నా మాట్లాడిచ్చిందంటే మాట్లాడియకుంటే నాన్న అట్లే ఉందనా? దాని తెలివి నా తెలివి ఒకటేనా? నేను ఎందుకు ఈ విప్లవాత్మకమైన విమర్శనాత్మకమైన సంగతి మీకు చెప్తున్నానంటే, ఇంటి వారిని సహిస్తావు, నీ శరీరంలో ఒక ఏలుగు నొప్పి అయితే సహిస్తున్నావు, నీ శరీరంలో ఒక పక్క పుండు అయితే సహిస్తున్నావు, అట్టే ఓర్చుకుంటావు. కానీ బయట వాళ్ళంటే ఎందుకన్నా అంత వ్యాక్ రక్షింపబడవని అసలు. మత్తయి సువార్త 24:11 నుంచి రండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అవును అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో. ఎట్లెట్లా సహించిన వాడెవడో సహించకపోతే నీ రక్షణ ఏమైనట్లు? ఏమైనట్లు? అరే నీ కథగోళ. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి రండి. చదువమ్మా. ఎట్లుండాలి? మాదిరులుగా ఉండడి. ఆడ సరేనమ్మా మాట, కానీ నీకు వచనం తప్పు చెప్పానేమో. సజీవమైన రాళ్ళ వలె ఉండి 1 పేతురు పత్రిక అట్లా కాదాడా పాయింట్ ఉన్నది. కరెక్ట్. 2, 3 1 పేతురు పత్రిక 2:3 చదవండి. ఆడపిల్లలకు చెప్తున్నా, యవన స్త్రీలకు చెప్తున్నా, జాగ్రత్త అమ్మా. నీ కొడుకులు చిన్నగా ఉండొచ్చు. ఇప్పుడు ఏసమ్మకు కొడుకులు చిన్నగా ఉన్నారు. ఇప్పుడు అంతా ఈ యూత్ కారు ఏసమ్మ కారు అంతటిని చూసుకుంటే కొడుకులు చిన్నగా ఉన్నారు. కోడళ్ళు రాలే. నువ్వు మీ అత్త పట్ల ఏం న్యాయం చేస్తావో ఈ కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాక ఆ కోడళ్ళు కూడా నీకు అదే న్యాయమే చేసేది. అది అవసరం అంటే అట్లే చేసుకో. లేదు మా ఇతను తల్లితీరు నేను చూసుకోవాలనంటే ఆ కోడలు కూడా మా ఇతను తల్లితీరు చూసుకుంటానని దేవుడు కనికరం కలిగిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనుషుడు ఏమిత్తునా చదవండి. క్రొత్తగా జన్మించిన చదవమ్మా. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఎప్పుడే అన్నా చనిపోయే వరకు ఎదుగుదలే.
నువ్వెంత పాడినా, ఎంత చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఐజలో ఇర్మియా అని ఒక పెద్ద ఆయన ఉండేడు, పెద్ద మనిషి. ప్రసంగాన్ని గుసుకుంటే నిద్ర అయిపోయే వరకు ఎంత లేచిన ప్రసంగికుడన్నా ప్రసంగం చేయని నిద్రపోతాడు. కూడిక అయిపోయిన తర్వాత తెల్లవారులు మేలుకుంటాడు, మందిరం చుట్టూ పాడుకుంటూనే ప్రార్థన చేసుకుంటున్నాయి. పండుకోడు అసలు. చూసేటోళ్ళకి ఎంత అభ్యంతరం, ఎంత ఆటంకం. మరి ఎంతమంది అన్నా ఏ స్థితిలోనైనా రాని వాళ్ళకి ప్రార్థన చేసి పంపిస్తుంటాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వచనం చెప్తాను చూడండి, అదే 1 పేతురు 2:3లోనే వస్తుంది ఆ మాట. సజీవమైన రాయి. అట్లా కాదమ్మా, 1 పేతురు 2:3 వేషధారణను అన్నా దానిలన్నా నువ్వు వాళ్ళని కావలసిగానే చదివిస్తున్నా. రత్మన చదువు 3వ వచనం. మాని నా వైపు చూడండి. నాకు ఇప్పుడు పిల్లలు డిక్లేర్ చేసినారు డేట్ ఆఫ్ బర్త్ అంతా చూసుకొని, నీకు 58 ఉన్నావు సార్, రేపు జనవరి వస్తే 59 కదా, 59 కదా, 69 అని చెప్పారు. నేను సుమారుగా అంటే బాప్టిజం పొంది కాసి 50 సంవత్సరాలు అయినా నేను క్రొత్తగా జన్మించిన శిశువు వలనే ఉండాలా. నా అనుభవం ఎంత అని విర్రవీగకూడదు. విర్రవీగినాడంటే అపవాది నీలోనే ఉన్నాడు. నువ్వు రక్షణ కార్యానికి ఎవరిని నడిపించలేవు. అక్కడ ఏమని ఉన్నది? మత్తయి సువార్తలో 24:11 నుంచి, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలు రోజు జ్ఞాపకం ఉండాలి. తాగుబోతాడు కనపడతాడు, వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. తుంటర పని చేసేవాడు కనపడతాడు, వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అది అర్థం కాకపోతే గురువులు గోధుమలు రెండింటిని కలిసి ఎదగనియండి అన్నాడు. అది నీకు అర్థం కాకపోతే ఇంకొక వాక్యం రావచ్చు, విశ్వాసికి తోడలేదని. మరి నువ్వేమో విశ్వాసం అయితే నీ కొడుకేమో అవిశ్వాసం. మరి ఇంట్లో కలిసిమెలిసి మాట్లాడతారే. అట్లంటే వాడు నమ్మేడు, ఈడు నమ్మలేడు. అట్లా పీకే మరి ఇంట్లోకి ఎందుకు రానిస్తావు? చాలా మినిమము మితముతో కూడినది వాక్యం. అందుకొరకే పౌలు చెప్పాడు, కుటుంబమును నడిపించేవాడు సంఘమును సరిపోతాడు. కుటుంబమును నడిపించినవాడు సంఘాన్ని జడగొడతాడు, వాని కుటుంబమును జడగొట్టుకుంటాడు. ఇంట్లో ఎవరిని తీసేయలేడు, అందరిని అనగబట్టుకుంటాడు. సంఘంలో కూడా అందరిని అనగబట్టుకుంటాడు. ఇది పెద్ద అనుభవం, ఒక రోజుతో వచ్చేది కాదు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యం అనే పాలు రోజు 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 నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది రక్షణ అనుభవము. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు నువ్వు ఊకుండా నమ్మం నిద్రపోతాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వానికి ఒక మెట్టు దొరికేదే. మనం రక్షణ పొందినామబ్బా, వాళ్ళు రక్షణ పొందలేదు. రైట్. నేను కొన్నిసార్లు ప్రార్థన చేయమని నేను అందరికీ ఎక్కువ ఎందుకొరకు ఇస్తానంటే, ఈ ప్రార్థనలు ఎట్టుంటావో చూడనికనే నేను ఇస్తాను, తప్పు పట్టనికి కాదు. వెంటనే ఏమని వేస్తారు, కానుక ముఖ్యం కాదు కానీ, ఇతడు వచ్చేది ముఖ్యం కాదు కానీ, ఇతడు చెప్పేది ముఖ్యం కాదు కానీ, వాడు వచ్చేది దాని కొరకు. నువ్వు అదే ముఖ్యం కాదంటే అది ఇంత ప్రార్థన చేయించుకొని పోతాడు, సెల్యూట్ కొడతాడు. ఇంకా నీ వద్దు, నీ దగ్గరికి వచ్చేది వద్దు. నీవు నిజముగా రక్షింపబడిన అనుభవం అయితే ఆ అనుభవంలో ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు లేచావు, ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు లేచావు, ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్నిసార్లు చేసావు. శరీరము బలహీనమైనది, శరీరము మరణమునకు లోనైనది. ఆయన వచ్చింది ఎందుకు అని అంటే పాపిని రక్షించడానికి. ఒక పాపి బయటికి రావాలి అని అంటే చివరి దశ మరణము, మరణశయ్య. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఏమనంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఓకే, నమ్మేమో బాప్తిసం పొందాము. మత్తయి సువార్త 24:11 ఏమంటాడు? బాగా వినాలి స్త్రీలు కూడా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇంకా అంతము వరకు సహించిన వాడెవడు? ఎవరు సహించాల్సింది? రక్షణ పొందినోడా, రక్షణ పొందనోడా? ప్రభు ఏం చేస్తున్నాడు?
రక్షణ పొందని వారి విషయం ఆలోచన చేస్తే 2 పేతురు 9:3 నుంచి చూస్తే, ఎవడునూ నశించుట ఆయనకి ఇష్టం లేదు గనుక ఇంకా చదవండి, ఆ వచనం చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. కొందరు అమ్మ 2 పేతురు 3:9 నుంచి కానీ కంటిన్యూ చేయండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. ఎవడు కూడా ఇది నీ ఉద్దేశమా దేవుని ఉద్దేశమా? దేవుని ఉద్దేశం గొప్పదా, నీ ఉద్దేశం గొప్పదా? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరు క్రొత్తగా రోజు నువ్వు శిశువే. పౌలు అంటున్నాడు కదా, దినదినము నేనేమవుతున్నాను, రక్షింపబడిన వాడు సచ్చి బతకాలి. ఏకే జానయ్య అని ఒకరు తిమ్మాపురం 100 ఎకరాల పొలం, ఆయనకి 100 ఎకరాల పొలం. మా ఆయనకు చాలా దోస్తి. మా నాయన తర్వాత నేను కూడా దోస్తే. అప్పుడప్పుడు నన్ను కూడా పిలిచేవాడు. చూడబ్బా పిల్లగాడని మనం ఏమనకూడదు. ఎవరడా చెప్పేది వినండి. మోషనా ఏం సార్, నువ్వు ఒప్పుకున్నావని నాకు తెలుసు, ఒప్పుకున్నావు కూడా. అయినా నేను అడుగుతాను, ఏం అడుగునంటే నువ్వు ఒప్పుకున్నావని నాకు తెలుసు 3 సార్లు అట్లనిగా చెప్తాను. చూడే తమ్మ, నేను బైబిల్ని ఏడ కూర్చొని రాశారా అని అనుకుంటానంటే రేంజ్ ఎట్టు కింద కూసుకొని రాశారా అనుకుంటాను తమ్మ. నన్ను ఏడా అది కాదు, సరికాదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన బలహీనుడై ఉండి మాట్లాడినాడు, బలవంతుడై ఉండి మాట్లాడినాడు. కుసన్నయ్యదు ఏమిటిది బైబిలు, పరిగెత్తనీయదు ఏమిటిది, పారిఫానీయదు ఏమిటిది, పండుకున్నీయదు ఏమిటిది. ఏదన్నా ఒక వాక్యం పడుచుకుంటుంది. మాట్లాడకూడదు అనే పాటికి శత్రువుని ప్రేమించడం అనేది మతికొస్తుంది. పోయి మాట్లాడిస్తే ఇంకోటి ఏ మాటలు పోయి మాట్లాడిస్తవి అని అంటే అంతవరకు సహించిన వాడు అనేది మతికో. మ్యాప్ ఇదంతా పరలోక మ్యాప్ని చుట్టూరా చూసుకోవాలి. అందుకే ఇంత వాక్యము విరివిగా ప్రకటింపబడుతున్నప్పటికీ సంఘముల పరిశుద్ధాత్మ కార్యములు లేవు, నూతన కార్యాలు జరగడం లేదు అని అంటే మనుషులను చూసి వెళ్ళిపోతున్నాం. ప్రార్థన చేసిన మనుషులే, వాక్యం చదివిన మనుషులే, ఏదైనా మాట్లాడిన మనుషులే, లేకపోతే ఏందో పోగొట్టుకున్న వాళ్ళు తీరు. ఉల్లిగడ్డలు అమ్ముకుంటుందమ్మా, 50,000 వచ్చినా ఎవడు కొట్టేసాడా, ఎవడు మాట్లాడించినా నెమ్మది లేదు నాకు, 50,000 పోయిన తీరు. ఏం గంటు పోతుందబ్బా. 65:2 చూడండి, యెషయా 65:2. తమ ఆలోచనలను అనుసరించి ఎప్పుడు తినేటు మనము చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎప్పుడెప్పుడు ఎవరైనా బోధకుడా, సంఘ పెద్దనా, ఎవరైనా అంటే చదవండి, యవనస్తులు చదవండి. ఎట్లా మరి చదువునాను గట్టిగా. ఎవరి వైపు? నీకు లోబడినోళ్ళే కావాలా. వాడు లోపల ఏమన్నా చేస్తున్నా నీ ఎదురుగా యాక్షన్ చేయాల. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున ఆడ చదువుతున్నాడు. నేను అమ్మ చదవనా? సుందరరాజు గొప్పడా, దేవుడు గొప్పడా? హనుమంతన్న గొప్పడా, దేవుడు గొప్పడా? రత్మన్న గొప్పడా, దేవుడు గొప్పడా?
మీకు రాదే చెప్పనీక నేను గొప్పవాడినా దేవుడు గొప్పవాడా? నేను ఇమ్మానేలు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన గొప్పవాడు కాదు. మా ఓనికి పేరు పెడితే బాగానే చాలామంది బుడుకు పెట్టించుకుంటారు. అంతవరకే. దానివల్ల నీకు ప్రయోజనం అయితే ఏం లేదు. లోబడనొల్లని వారి వైపు. చివరి మాటగా చెప్పి నేను ముగిస్తాను చూడండి. తిమోతి పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయము అందరు తీయాలి, పెద్దలు మరి ముఖ్యంగా తీయాలి. 2వ తిమోతి 2వ అధ్యాయము 23 నుంచి లేక 24 నుంచి 24. అమ్మాయి ఆ కానుక పెట్టి ఇట్లిగు, ఆడ అన్నకు మొబ్బు అవుతుంది, ఇట్లిగు ఇటు దగ్గర తీసుకురా, దాన్ని తగలదు మళ్ళీ. అన్న 24 నుంచి చదవండి. అప్పుడే చెప్తే దాన్ని తగిలియద్దని. సరే సరే. బాగా చూడి, ఆడ అక్షరాలు ఎరగొడితే అర్థం మనకు కాదు, చచ్చిపోతాం. మళ్ళీ చదువు. మైనా దేవుడు ఒకవేళ ఇంకా తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి మేలుకొనదరేమో అని దాసుడు శిక్షించుచు. ఎవరు? ప్రభు యొక్క దాసుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు. పేతురు పత్రికలో రాజులైన యాజక సమూహంలో చేరిన వారం మనం. ఇంకా చదువు ఏమంటాడు? ఎట్లా? ఎంతమంది వెనక దానిలోనా? ఎంతమందితోనే అందరి ఎడలంటే అందరి ఎడల సాధువుగాను, ఇంకా కీడును సహించాలయ్యా. ప్రభుని యొక్క కీడును సహించాడు, నా యొక్క కీడును సహించాడు. అంతేకాదు ఇప్పటికి కూడా సహిస్తూనే ఉన్నాడు. నేను అంటాను, బలలో పాల్పొందిన వాళ్ళ విషయము ఏంలే, ఎట్లా కనపడుతుంది? ఎంతమంది అని వెళ్ళరు బలలో పాల్పొందేటోళ్ళు. ఈ నాలుగే ఎగురులాడుతుంది లేదా? మరి కత్తులు ఉండేది ఏంటి? వేసి కొరకాలి కదా, ఉపాయంగా తప్పించుకుంటుంది. అనుభవము చాలా ప్రాముఖ్యం. ఈ క్రిస్మస్ సందర్భంలో అత్యానంద భరితులైన నక్షత్రమును చూచి, అత్యానంద భరితులైరి 6 నక్షత్రాలను 8 నక్షత్రాలను నోవహు కుటుంబంలో దేవుడు చూచి మాట్లాడుతున్నాడు. నోవహు, నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నట్టు చూచితిని అని. అదే 11వ అధ్యాయం 7వ వచనములో లోకమంతటి మీద నేరస్థాపన చేసిన భక్తుని కుటుంబం అది. అవునండి, నేరస్థాపన చేసే స్థితిలో ఉండాలి. 120 ఏళ్ళు స్వార్థ ప్రకటించినట్టుగా పెద్దలు చెప్పగలుగుతున్నారు. మనం వింటున్నాం ఆ మాటను. రక్షింపబడిన నీవు, యేసును నమ్మిన నువ్వు, యేసు నీలో పుట్టాడు. నువ్వు ఎంతమంది కొరకు ఆ అనుభవంలోనికి వెళ్తున్నావు? పాపంలో కలిసి ఉండమని కదా దీని అనుభవం. ఈత వచ్చినోడు ఎట్లోరా ఈత కొట్టుకుంటూ వస్తాడు అంతే. మునిగేవాడు మునుగుతాడు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. కీడును సహిస్తున్నావా? కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండాలి. కనుక ముగించే ముందు నేను చెప్పగలుగుతున్న మాట ఏమిటంటే, అత్యానంద భరితులైరి 9వ వచనం 2:9 ఆనందము పరవశించిరి. ఉన్నదానిగా ఆనందము, ఉన్నదానిగా సంతోషము. ఇక చూడండి, నేనైతే ఎవరిని చూసి మూతి మాడుతానండి. నా ప్రభువే చేసలేడు అప్పుడు నేనేందుకు చేతు? నువ్వు పరిశుద్ధుడు, ఏసై కంటే పరిశుద్ధుడు కాబట్టి చేస్తావు. వర్రగా పోతావు ఇట్లా. నువ్వు మనుషుల వద్ద నేర్చుకున్నావు. మనుషులకు పుట్టినోడు నువ్వు. ఎక్కడున్నావు నువ్వు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిపోయావు. ఎంతమందిని పట్టుకున్నావు? ఎంతమందిని ఎమ్మడి తిరుగుతూ ఉన్నారు?
మన సంఘంలో మంగళోని తంతు బాగుంది. యా తంతు? అరే చెప్పండి, ముగిస్తా. యా తంతు? నెలకోసారి రాజు దగ్గర గడ్డం చేయడానికి వచ్చేటోడు. ఆ పట్టుకుంటుంది పాతకాలం ఇట్లా రుమాలు ఇంత లావు కట్టింటారు. మడిసంగా తీసి పెట్టేది, మడిసంగా తీసి పెట్టుకునేది. రాజుకు అనుమానం వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇంత మడిసంగా ఇంత ఇట్లా పెట్టుకొని పోతాడు, ఓ పరీక్షించ చేయాలని చెప్పి, అరే మంగళి అన్నాడు. ఏం రాజు అంటే, మన రాజ్యం ఎట్లుందిరా అంటే, నీవు ఉన్నంతసేపు ఏం రాజా కోవిల కూస్తుంది అన్నాడు. బయట ఏమో కంపౌండ్ అవతల సపడైతే పోరా చూసిరాపు అన్నాడు. పోయి చూసి వచ్చినాడు. అంత లోపల ఈ మంగలోని ఆ రుమాల్లోన ఇంతలో గడ్డ ఉంటే తీసి జేబులో పెట్టుకున్నాడు. ఎవరు? రాజు. వచ్చినాడు. ఏం లేదు రాజా అన్నాడు. రా గడ్డం చేతురు అన్నాడు. గడ్డం అంతా చేసినాడు. పోయే ముందు దాన్ని ఆడబెట్టుకున్నా నెత్తి మీద అలా కాగలేసా నేలకు కొరుక్కున్నా. రాజు మీద దొంగతనం మోపనికి అవుతుందా? అట్లా పోతే ఆగురా అన్నాడు. మన రాజ్యం ఎట్టుందిరా అని అంటే వల 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 ఏడుస్తుంది రాజా. ఎట్లా అంటే ఈడు బాగుంటే బాగున్నట్ల, ఈడు బాగలేకుంటే ఈ తంతు రక్షణలో లేదండి. నీ వరకు కాదు చూసుకునేది, ఇది రక్షణ కార్యం. ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొంది నిమిత్తము అందరి ఎడల ఏం చూపుతున్నాడు. అందుకొరకే దేవుడు ఏమిటిని ప్రేమించను? యోహాను 3:16 దేవుడు లోకమును. ఇది రక్షణ కార్యం చాలా ఓర్పుతో కూడిందండి. ఇంట్లో ఏది ఓపిక పడతావు, బయట అదే ఓపిక పట్టుకో, చాలా ఆత్మలను సంపాదించుకుంటావు. ఒక్క ఆత్మనైనగావరా వేసారి ఆత్మలను రక్షింపరా. ఒక్క ఆత్మనైనగావరా. నువ్వు 30 ఏళ్ళు అయితే సంవత్సరానికి ఎవరైతే ఎంతమంది అయ్యి, ఒక్కనికే ఎంతమంది అయ్యి బా, రెండో వానికి ఎంతమంది అయ్యారు? 15 మంది అనుకుందాం. 30 + 15 ఎంత? ఇంకొక ఆయన 10 మంది అనుకుందాం. ఎంత సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? ఈ మందిరం 10 ఏళ్ళ కోటి గడిపి కట్టాలి ఇంకా మళ్ళీ, అంతే కదా సంఖ్య ఎక్కువైనప్పుడు. కనుక చాలా దూరంగా ఆలోచన చేయండి. అంతం వరకు సహించే గుణం నీకు ఉండాలి. ఇప్పటికీ సహిస్తున్నాడు నిన్ను, ఇప్పటికీ ఓర్చుకుంటున్నాడు ఆయన, ఇప్పటికీ అసహించుకోలేదు. కాబట్టి అత్యానంద భరితులైరి, మహాసంతోషం కలుగు సువర్తమానం. వీలైతే వీటిలో ఇంకా చాలా విషయాలు ప్రభుచిత్తం అయితే రేపు కొన్ని విషయాలు విందాం. నక్షత్రము, ఆ నక్షత్రము నీవే, వాటికి రాలేదు మనం ఇంకా. నోవహు 8 మంది నక్షత్రాలే, ఏబు నక్షత్రమే, హనోకు నక్షత్రమే, ఇట్లా చూసుకుంటూ వచ్చాము. సంఘములో కూడా ఆ నక్షత్రము నీవే అన్న సంగతి మర్చిపోవద్దు. ఎప్పుడు ప్రకాశించాలి. ప్రకాశించాలి అంటే ముఖంలో ఏముండాలి? ముఖంలో ఏముండాలి? అట్లా మార్చుకొని ఉంటాం. అట్లే పెన్స్ ఉంటుంది కదా తెల్లగా, ఎట్లా పెన్స్ ఉంటుంది కదా, ఏ గంటు పోయిన వాళ్ళ తీరు, వీళ్ళే ప్రాణం పెట్టిన వాళ్ళ తీరు, వీళ్ళే రక్షణ ఇచ్చిన వాళ్ళ తీరు. చాలా దూరంగా మనం ఆలోచన చేయాలి. రక్షణ అంటే సామాన్యం కదా. ఆయన మనం చెప్పాను కదా, నేను ఆదివారం సుమారుగా అర్ధ అడుగు అడ్డకర్ర, ఆ మేకు చేయబెట్టి ఆ మేకు అర్ధ అడుగు దాటిపోయినాక అది వంగాలు మళ్ళీ వంగేటట్లు కొడతారు. మాటలా దాన్ని భరించిండేది అయినా. నువ్వు నాలుగుతో చెప్తావు, ఇట్లా చేస్తున్నాక అట్లా చేస్తున్నా అనేది ఎవరికేం చేసేయాలి? నన్ను నలగాల అసలు. ఈ రాతి మీద పడువాడు ఏమైపోవును? మత్తయి సువార్త 21:44 చూడి. మత్తయి సువార్త 21:44 చదువు, అందరు చదవండి. లేక 21:44 తీసిన వారు అందరూ చదవండి గట్టిగా. ఇంకా వారిని ఏమి చేయను? నువ్వు నలగడానికే రా, నువ్వు నమ్మిండేది ఏసయ్యనే, నువ్వు వగలు చేయద్దు. వగలంటే బూతు మాట అనుకున్నారు. కులుకంటే ఏడిది? అరే ఎవరు ఆలోచించేది? కులుకంటే ఏమిటిది? యెషయా గ్రంథం 3:16 చదువు. సియోన్ కుమార్తెలను గురించి, యెరూషలేము కుమార్తెలు చాలామంది వగలొగలు చేస్తారు, కులుకుతో నడుస్తారు. ఇట్ట సైజు చూసుకుంటా, ఇట్ట సైజు చూపుకుంటా, ఇట్ట సంచి తగిలించుకుంటా, ఇట్ట బైబిల్ పట్టుకుంటే ఏడుది అదంతా వేషధారణ. యెషయా గ్రంథం 3:16 సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో
ఎట్లా కులుకు ఎక్కువైపోయేది. ఇప్పుడు మొగళ్ళే కులుకుతారు, అమ్మోళ్ళే కులుకుతారు. ఓహో అమ్మ ఊరిని మాట్లాడి చేత కాదు కానీ ఇంత లాభం మోసుకొని తిరుగుతారు. మన మంది కూడా చాలా మంది బైబిల్ పట్టుకొని తిరుగుతారు. అమ్మాయి పట్టుకోండి కానీ లోపల కూడా ఉండాలా. ఏడా విధేయత ఉండాలి. ఒబీడియన్స్, విధేయత చాలా ప్రాముఖ్యం. కనుక నీకు అత్యానందం ఉందా, అత్యధిక సంతోషం ఉందా? ఆ నక్షత్రాన్ని చూసి వారు ఏమనుభవించరి? అత్యానందభరితులైరి. అందులో నోబహు కుటుంబం, హనోకు, అందులో ఏబు, అందులో కొర్నేలి, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ నక్షత్రాలు మనమే అని ఒక మాటతో ముగిస్తున్నా. ఇంకా వాటి వివరణ ప్రభుచితం అయితే రేపు ఎలాగుంటుందో మనం ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మీ హృదయంలో మడునట్లు చేయనుగాక. ఆమెన్.